అసెంబ్లీలో వేడి వేడి వాతావరణం. ఎందుకు అంటారా? బీఆర్ఎస్ ప్రభుత్వంలా ఒక్క ఇల్లు కూడా ఇయ్యలేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మాటలు మాట్లాడుతుంది. లేదు ఇచ్చినామని చెప్పి వీళ్ళు ఇవ్వలేదని వాళ్ళు. అసలు ఇచ్చిర్రా ఇయ్యలేదా చూసేవాళ్ళు కామెంట్ పెట్టాలి. కామెంట్ పెట్టేటోళ్ళు అంటే నాకు రాలేదు కదా అని చెప్పి ఇయ్యలేదని చెప్పి పెట్టకండి. అంటే మీ పక్కింటోళ్ళకు వాళ్ళకి వీళ్ళకి వస్తుంది కదా, అట్లా కూడా చెప్పొచ్చు ఇచ్చిరని చెప్పి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి, ఒక విషయం చెప్తా. ఒక ప్రభుత్వం మంచి పని చేసేటప్పుడు మన పక్కింటి వరకు వచ్చిందంటే నెక్స్ట్ మన దగ్గరికి వస్తుందని చెప్పి అర్థం చేసుకోవాలి. అంతేగాని వానికి వచ్చింది నాకు రాలేదు, ఈ ప్రభుత్వాన్ని నేను విమర్శిస్తా, ఈ ప్రభుత్వాన్ని నేను పడగొడతా అనుకుంటే మన బతుకులు గిట్లయితాయి. ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి నెగిటివ్ అదే ఉంది. నా పక్కింటిలోకి వచ్చింది నాకు రాలేదు, ఈ ప్రభుత్వం వేస్ట్. లేదుంటే రోడ్డు మీద పోతుంటే కేసీఆర్ సార్ నన్ను చూడలేదు, రేవంత్ రెడ్డి సార్ నన్ను చూడలేదు, ఈ ప్రభుత్వం వేస్ట్. గివి కాదు మనకు కావాల్సింది. నేను ఎందుకంటున్నా అంటే అసెంబ్లీలో చాలామంది అన్నారు కేసీఆర్ గారు ఒక ఇల్లు కట్టలేదని చెప్పి. ఒకసారి ఆ వార్త చదువుకుందాం మనం. ఇందిరమ్మ ఇళ్లపై సందేహాలు. ఇందిరమ్మ ఇల్లు ఎడికెళ్ళి వచ్చినాయా నాకు అర్థం కాదు. ఎడగట్టిరు 2.5 ఏళ్లలో ఎప్పుడైనా ఇంతవరకు ఎప్పుడైనా ఒక ఇల్లు కట్టిర్రా? డబల్ బెడ్రూమ్ వాటికి పెయింటింగ్ వేసుకున్నారు, పెయింటింగ్ వేసుకొని పేర్లు పెడుతుర్రా? మరి అట్లా చెప్పాలి కదా. ఇందిరమ్మ ఇళ్లపై సందేహాలు. రండి సిటీలో కేసీఆర్ కట్టించిన ఇండ్లు చూపిస్తాం తలసాని. వాహ్, రండి బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో కేసీఆర్ ఎంత గొప్ప కట్టించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు చూపిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇతర సభ్యులు కోరారు. డబల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంపై కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిన విమర్శలపై తలసాని ఘాటుగా స్పందించారు. తనతో వస్తే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎంత గొప్పగా నిర్మించామో చూపిస్తామని అధికార పక్షానికి సవాల్ విసిరారు. ఇస్తారు, ఎందుకంటే కట్టినప్పుడు ఆయన ఉన్నాడుగా పాపం, ఎందుకంటే సాక్ష్యం. గతంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను తీసుకెళ్లి ఇండ్లను చూపించానని చెప్పారు. ఇది వాస్తవం, ఎందుకంటే అప్పుడు ఒక వీడియో వైరల్ అయింది. బట్టి సార్ కూడా పోయిండు, ప్రతి ఒక్క ఇల్లు చూసిండు. సిటీ అవుట్స్కట్లో పోతే కనిపిస్తే కేసీఆర్ ఏం చేసిండు అన్నది, ఏ ఇల్లు కట్టినని చెప్పి. మీరు ఎట్లా అంటారు? నిండు అసెంబ్లీ సభ, అది ఒక దేవాలయం, దేవాలయంలో కూర్చుండి ఏం మాట్లాడుతుర్రు ఏందో నాకు అర్థమవుతలేదు నాకు అసలు. గత 28 నెలల్లో హైదరాబాద్లో ఒక్క ఇంటినైనా నిర్మించారా? చూసినావా, నేను మాట్లాడేదే వచ్చింది చూడు అంటూ సర్కారు నిలదీశారు. 2 BHK ఇండ్ల నిర్మాణంలో పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత కేసీఆర్ది. ఎస్, కేసీఆర్ నేనంటే కథం మళ్ళీ జోగుడు అంటారు. నేను అందుకే ఆయన పేరే తీయలేను. కేసీఆర్ పేరు తీస్తే మీకు జోకుల్లాగా కనిపిస్తుంది. సనత్ నగర్ నియోజకవర్గంలో IDH కాలనీలో తొలుత డబుల్ బెడ్రూమ్ ఇండ్లను శ్రీకారం చుట్టారని తెలిపారు. తాము 2.31 లక్షల ఇండ్లు మంజూరు చేసి 1.62 లక్షల ఇండ్లు నిర్మించామని, జంట నగరాల పరిధిలో 65,000 ఇండ్లను లాటరీ విధానంలో పారదర్శకంగా లబ్ధిదారులకు కేటాయించామని వివరించారు. ఇది వాస్తవం. నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, నిజం చెప్తున్నా. మా పక్కింటిలోకి వచ్చింది, నేను కోపగించుకోలే. ఎందుకంటే నా పక్కింటికి వచ్చిందని చెప్పి ఇలా కోపగించుకుంటే రేపు పొద్దుగాల నా ఇంటికి వస్తుంది ఖచ్చితంగా. మన గల్లీలో 10 మందికి వచ్చిందంటే రేపు గల్లీ మొత్తం వస్తుంది కదా. వెయిట్ చేయాలి, ఆవేశపడద్దు. వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు ఆగం చేద్దామంటే ఆగమే కూర్చున్నాం. ఒక నాగం చేయాలని చూసినాం అనుకో, మనం ఆగమవుతాం. అట్లా ఏడికి వచ్చింది ఇప్పుడు, మన నెత్తి మీదకి వచ్చింది. పెళ్ళంతా తీసుకొచ్చుకొని మొత్తం నెత్తి మీద పెట్టుకున్నట్టు అయిపోయింది. గ్రేటర్ పరిధిలో ఇళ్లను 70 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికే కేటాయించాలని డిమాండ్ చేశారు. నాటి గవర్నర్ నరసింహన్ తాము నిర్మించిన ఇళ్లను చూసి అభినందన వ్యక్తం చేశారు. అందరూ చూసిర్రు, చూడనోళ్ళు ఎవరున్నారు? చూసి కూడా మళ్ళీ అసలు ఏం కట్టిర్రు ఏం చేసిర్రు అంటారు. తెలియదా అందరికీ?
ఇందిరమ్మ కమిటీ చెప్పిన వాళ్ళకే ఇండ్లు ఇస్తే ఎలా? సబితా ఇందర్ రెడ్డి. అబ్బా, పాపం ఒక మంచి మంచి వ్యక్తి బై, నిజంగా అబద్ధం ఆడద్దు. సబితమ్మ అంటే నిజంగా అమ్మనే. మరి ఎందుకు అట్లా మాట్లాడింది చూద్దాం ఒకసారి. ఇందిరమ్మ కమిటీ ఎవరికి చెప్తే వారికే గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తే పారదర్శకత ఎలా అవుతుంది? ఇదేం పద్ధతి అని మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో అధికార పక్షాన్ని నిలదీశారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారని చెప్పారు. ఈ విధానం పారదర్శకతకు తూట్లు పడడమే అవుతుందని చెప్పి మండిపడ్డారు. లాటరీ ద్వారానే అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో గ్రేటర్లో 1,00,000 ఇండ్లు కట్టామని, అసెంబ్లీ ఎన్నికల ముందు నిర్మాణం పూర్తయిన వాటిని లబ్ధిదారులకు అందజేశామని చెప్పారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే సమక్షంలో లక్కీ డ్రా తీసి ఇండ్లు కేటాయించమని చెప్పారు. గ్రేటర్ పరిధిలో లక్కీ డ్రీప్ విధానంలో ఇండ్లు కేటాయించేలా సభలో ప్రకటన చేయాలని కోరారు. ఇందిరమ్మకు సరిపడా నిధులు లేవి. తర్వాత చదువుదాం కానీ ఇది వాస్తవం. ఇది కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిజంగా ఒక లాటరీ ద్వారా తీసి, నేను చూసిన మా బస్సులో చాలామందికి ఇల్లు వచ్చినాయి అబ్బా. కానీ ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఇందిరమ్మ ఏదైతే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి పేరు పెట్టుకుంటుండ్రో, లాటరీ లేదు, ఏం లేదు. ఫలాని మా పార్టీ అభ్యర్థి అంటే చలో అని పేరు రాయరా భయ్, ఆయనకి ఇచ్చేసేయి, అమ్మా మీరే వాళ్ళంతా తీసేసి కథం అంతే. గిది ఉండద్దు ప్రభుత్వంలో, ఇది మంచిది కాదు. ఇందిరమ్మకు సరిపడా నిధులు లేవి. ఇందిరమ్మ ఇండ్లకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదని, ఇల్లు ఎలా నిర్మిస్తారని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి ప్రశ్నించారు. మొదటి దశలో మంజూరు చేసిన ఇండ్లకు 12,500 కోట్లు అవసరం అవుతుందని, ఇప్పటి వరకు 5,000 కోట్ల బిల్లులు మాత్రమే చెల్లించారని, తాజా బడ్జెట్ 5,000 కోట్లు మాత్రమే కేటాయించారని పేర్కొన్నారు. మొదటి దశలో నిర్మించే ఇండ్లకే 3,000 కోట్లు తక్కువ పడుతున్నాయని, వచ్చే ఏడాది నియోజకవర్గానికి 3,500 ఇండ్లకు నిధులెలా ఇస్తారని ప్రశ్నించారు. మొదటి విడతలో 3,24,536 ఇండ్లు మంజూరు చేస్తే 2,62,449 ఇండ్లు మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పి సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రం ఇచ్చాక పలువురికి L1 కేటగిరీలో లేరని, బిల్లులు ఆపేశారని, సగం కట్టిన తర్వాత కార్లు ట్రాక్టర్లు ఉన్నాయని, ఇంకొందరికి బిల్లులు నిలిపేశారని ఆరోపించారు. ఇదైతే ఘోరం. ఇది ట్రాక్టర్కు ఇల్లుకి ఏం సంబంధమే నాకు అర్థం కాదు, బండికి ఇల్లుకి ఏం సంబంధమే నాకు అర్థం కాదు. ట్రాక్టర్ ఉంటే కోటీశ్వరుడు అయిపోతాడా వాడు? లేకుంటే బండి ఉంటే కోటీశ్వరుడు అయిపోతాడా? కారు ఉంటే కోటీశ్వరుడు అయిపోతాడా? ఆల్టో కారు 65,000 పెడితే ఆ సెకండ్ హ్యాండ్లో ఆటో కారు వస్తుంది. 65,000 పెట్టి ఆల్టో కార్ తీసుకొని ఇంటి ముంగడ పెడితే వాడు కోటీశ్వరుడు అయిపోతాడా? సర్వే కరెక్ట్ ఉండాలి కదా. సర్వే చేసిన వాళ్ళు ఎవరు సర్వే చేయించిర్రు? ప్రభుత్వం పైన విమర్శలు కురిపించేలా ఉండదు ఎప్పుడైనా కానీ. ఇప్పటికైనా కొన్ని మార్చుకోండి దయచేసి. గ్రేటర్లో 92,000 డబల్ ఇండ్లు నిర్మించిన బీఆర్ఎస్ మంత్రి పొంగులేటి. అబ్బా, పొంగులేటి సార్కి అన్నీ తెలుసు, మళ్ళీ ఎందుకు ఇట్లా మాట్లాడతారో అర్థం కాదు. పొంగులేటి సార్ తెలియంది ఏముంది? బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులు తెలివా సార్ మీకు? నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి సార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్లో 2 లక్షల ఇండ్లు మంజూరు చేసింది, సుమారు 92,000కు పైగా ఇండ్లు నిర్మించింది అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. మీ పార్టీ అయినా కదా సార్, ఆయన్నే ఒప్పుకుంటుండు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతే చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం అంతే చేసింది అని చెప్పి. అందరికీ తెలుసు భాగవతం అంతా. అయినా ఎవరు ఒప్పుకోరు. అయినా మీరు ఏం చేసిర్రు? మీరు ఏం చేయలేదు. ఏం చేసిర్రో ఏం చేయలేదో ప్రజలు చూసుకుంటారు 2028లా. దయచేసి తెలంగాణ ప్రజలారా, ఒకసారి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చిన్నగా కామెంట్ పెట్టండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ కొట్టండి, చూస్తూనే ఉండండి మా ఛానల్ని. మా ఛానల్ ఎవరికి కొమ్ము కాయదు, దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.